వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం అనడానికి కొన్ని ఉదాహరణలు అయితే మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు పిఠాపురంలో జరిగినటువంటి సంఘటనలు, అంటే గతంలో నుండి ప్రజెంట్ వరకు కూడా మనం కనుక చూసినట్లయితే ఏం జరిగింది, అసలు పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం అని మనకి ఇప్పుడు అర్థమైపోతుంది గతం నుండి ఇప్పటి వరకు మనం పరిశీలిస్తే. అయితే ఏంటి, ఏమి, ఎందుకు అనే ప్రూఫ్ కూడా మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కానీ అందరి దృష్టి మాత్రం పిఠాపురం వైపు మాత్రం ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండడమే ఇందుకు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రెండు రాష్ట్రాల ప్రజల దృష్టి అంతా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం పైన ఎదురు చూస్తూ ఉన్నారు. గత ఏడాది పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి అయినా గెలుస్తారా లేదా అని ఒక వర్గం అయితే అనుకుంటూ ఉంది. అయితే ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు అనేది కూడా మరొక వర్గం అయితే చర్చోపచర్చలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే కొంతమంది అయితే గెలవరు అనేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకున్నటువంటి అనుభవం ప్రకారం వాళ్ళు అలా డిసైడ్ అవుతూ ఉంటారు. అయితే ఏది ఏమైనా సరే పిఠాపురం చరిత్ర కనుక మనం పరిశీలిస్తే తప్పనిసరిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1989 నుంచి కూడా ఒకసారి గెలిచినటువంటి పార్టీ వరుసగా రెండోసారి గెలిచినటువంటి దాఖలాలు అయితే ఇక్కడ లేవు. అంటే 1989 నుండి, అంటే తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ కావచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సరే ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండోసారి వాళ్ళకి గెలిచేటువంటి అవకాశం లేదు ఇప్పటి వరకు కూడా. అంటే రెండోసారి గెలిచినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కూడా లేవు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుపు దాదాపు ఖాయం, అంటే ఖరారైపోయినట్టుగా కూడా ఆ నియోజకవర్గంలో ఒక ప్రచారం అయితే మొదలైపోయింది. ఎందుకంటే 2019లో, అంటే 2009లో ప్రజారాజ్యం నుంచి కూడా వంగా గీత, అలాగే 2014లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి వర్మ, 2019లో వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది మనకి రీసెంట్గా మనం కనుక చూసినట్లయితే దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు పైన కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆమె గెలిచింది కాబట్టి ఈసారి అదే, అంటే రెండోసారి కూడా గెలిచినటువంటి చరిత్ర లేదు కాబట్టి మొత్తంగా చూసినట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో 2,29,000 మంది ఓటర్లు అయితే ఉండగా వీరిలో 1,15,717 మంది పురుషులు ఓటర్లు ఉన్నారు. అలాగే 1,13,869 మంది మహిళా ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కాపు ఓటర్లు సుమారు 75,000 మంది ఉండగా ఎస్సీలు అయితే 28,000 మంది ఉన్నారు. అందులో మాలలైతే 20,000 కాగా మాదిగలైతే 8,000 వరకు కూడా ఉన్నారు. అయితే 23,000 మంది శెట్టి బలిజ ఓటర్లు ఉన్నారు. మత్స్యకారులు కనుక చూసినట్లయితే 17,000 పద్మశాలీలు ఓటర్లు అయితే 16,000, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే 10,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ 9,000 మంది, తూర్పు కాపు 7,000 మంది, అలాగే క్షత్రియ 6,000 మంది ఉన్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో ఇక్కడ పోలింగ్ కూడా నమోదైంది. ఏకంగా 86.63% ఇక్కడ పోలింగ్ అయితే నమోదైందనేసి కూడా అధికారులు అయితే తెలియచేశారు. మరి వీరి అభిప్రాయం, అంటే ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా మనకు మరి కొన్ని రోజుల్లో ఫలితాలు కూడా వచ్చే వరకు కూడా మనం వేచి చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు పిఠాపురం చరిత్ర కనుక మనం చూసినట్లయితే ఒకసారి గెలిచినటువంటి అభ్యర్థి రెండోసారి గెలిచిన దాఖలాలు అయితే ఇక్కడ మనకి ఎక్కడా కూడా కనిపించలేదు. కాబట్టి 100% ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయం అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ చరిత్ర చెప్పిన, అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఏ అభ్యర్థి కూడా రెండోసారి గెలవలేదు కాబట్టి ఈ రకంగా చూస్తే అంటే కొత్త వారికి అవకాశం, అంటే ప్రతిసారి కూడా ప్రతిసారి ఒకరికే అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి కొత్త వారికి అవకాశం ఇస్తున్నటువంటి పిఠాపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారి పట్టం కట్టేటువంటి అవకాశం
ఉందా లేదా అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.